ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకులు తీసుకుపోతా ఉన్నాం. ఇవి కావాలి కానీ మనల్ని ఏ విధంగా మనుషుల మధ్యలో విభేదాలు సృష్టించి ఏ విధంగా లబ్ధి పొందాలన్నటువంటి భారతీయ జనతా పార్టీని తిప్పు కొట్టాలి. దయచేసి మీరంతా తెలివిగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఇంకో పార్టీ ఉన్నది, మొన్నటిదాకా పాలించిన పార్టీ. ఇక్కడనే ఒక బోటు చౌరస్తా ఉంటుంది, ఒక బోటు పెట్టింది. ఎంత తల్లి, సముద్రంలో ఒరిజినల్ బోటు కూడా 80 లక్షలకు వస్తుంది, కానీ బొమ్మ బోటుకి 80 లక్షలు పెట్టింది. వీళ్ళు చేసే దందాగిరి. 10 రూపాయలు మనకు పనిచేస్తే 90 రూపాయలు జేబులు వేసుకొని అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టండి. మోసం చేసి 1 రూపాయి అభివృద్ధి నిధులు తీసుకురాకుండా మనల్ని తప్పుదో పట్టించే భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టండి. మనల్ని కడుపులో పెట్టి చూసుకుని మనకు అన్ని రకాలుగా ఆదుకునే కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్తా ఉన్నాం. మన పెద్దలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ డివిజన్ మరి వారికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సదాశివపల్లితో పాటు ఈ డివిజన్ వారికి వస్తుంది. వారు నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారు, నిరంతరం ప్రజల్లో ఉంటారు. మీ అభివృద్ధికి పట్టుబట్టి కరీంనగర్ కార్పొరేషన్ లో అత్యధిక నిధులు ఈ డివిజన్ కు తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా వారికి చాలా చిన్న పని. కాబట్టి వారి దగ్గరుండి మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే మీకు అండగా ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అనురాధ మేడం ఉన్నారు, మీ మహిళా సోదరులకు ఎప్పటికీ అండగా ఉంటారు. మీ సమస్యలు పరిష్కరించడానికి మీ వైపు ఉంటారు, నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తారు. బండి మమత మల్లేశం నేను చూస్తా ఉన్నా గత 5 సంవత్సరాలుగా నా సిటీ కాంగ్రెస్ లో డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు, సదాశివపల్లి ఇక్కడికి అక్కడికి ఆయనకు మరి అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నాడు. 5 సంవత్సరాలుగా ఈ డివిజన్ కి అధ్యక్షుడిగా ఉండి ఈ డివిజన్ యొక్క ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి బండి మమత మల్లేశ్వరం భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను మొదట మాట్లాడినా, ఏమో మల్లేశ్వరం నువ్వు ఏడుంటావంటే, నేను హౌసింగ్ బోర్డులే ఉంటా అన్నా, ఇక్కడ ఇల్లు తీసుకున్నా, ఈయనే ఉంటా, ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తా, ఈడికెళ్ళి సదాశివపల్లి పోతా ఉంటా, వస్తా ఉంటా, నేను ఇక్కడుండే ఈ యొక్క సమస్యలని పరిష్కరిస్తా అన్నా. మీ సుడా నిధులతో కూడా మాకు ఏమన్నా అభివృద్ధి చేయాలన్నా అంటే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ డివిజన్ కు అవసరమైతే ₹1 కోటి కూడా వెచ్చించి అభివృద్ధి